నటి రన్యారావు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమంగా బంగారం తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన కేసులో తాజాగా ఆమెకు ఏడాది పాటు జైలు శిక్ష ఖరారైంది. ఈ కేసుపై గత కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్న అధికారులు రన్యారావు ఆమె సహచరుడు తరుణ్ తో కలిసి దుబాయ్కి చెందిన వజ్రాల కంపెనీని స్థాపించారని, దాన్ని వారు భారతదేశంలోకి బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ఒక సంస్థగా ఉపయోగించారని తేలింది. రన్య తన విఐపి హోదాను దుర్వినియోగం చేసి భద్రతా తనిఖీలను దాటవేసిందని, ఎయిర్పోర్ట్ లో తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఆమె పినతండ్రి ఐపీఎస్ అధికారిని ఉపయోగించుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు ఆమెకు ఏడాది పాటు జైలు శిక్షను విధించింది. రన్యారావుతో పాటు ఆమె భాగస్వామి తరుణ్, మరో వ్యక్తి సాహిల్ కు కూడా ఇదే శిక్షను ఖరారు చేసినట్టు బోర్డు తెలిపింది. ఈ కేసులో ఆమెను దోషిగా నిర్ధారించేందుకు బలమైన సాక్ష్యాలు ఉన్నాయని, ఈ క్రమంలో శిక్ష కాలంలో నిందితులు బెయిల్ కోసం దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కూడా లేకపోవచ్చునని స్పష్టం చేసింది. వాళ్ళు బెయిల్ కోసం ప్రయత్నించినా ఎలాంటి ఫలితాలు ఉండవని తెలిపినట్లు సమాచారం. ఈ కారణంగా జైలు శిక్ష పడిన ముగ్గురు నిందితులు శిక్ష పూర్తయ్యే వరకు పాటు జైల్లోనే ఉండాల్సి వస్తుందని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి విచారణ జరుగుతుందని బోర్డు తెలిపింది. 2024 మార్చి 3వ తేదీన దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో రన్యారావు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ అధికారులు ఆమె నుంచి సుమారు 14.3 కిలోల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన అధికారులు కేసులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు గుర్తించారు. రన్యారావు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను స్థానిక కోర్టులు 2 సార్లు, ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. ఇక తాజాగా బెంగళూరు కోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం ఈ ముగ్గురు నిందితులు ఏడాది పాటు జైల్లోనే ఉండాల్సి ఉంది. అది విషయం.